బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ జీవితంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ సమావేశాలు కొత్త మండలి భవనంలోనే జరుగుతాయని అన్నారు. కల్వకుంట్ల కవిత ముందే డైరెక్ట్గా వచ్చి రాజీనామా సమర్పించి ఉంటే అప్పుడే ఆమోదించి ఉండేవాళ్ళం, కానీ అప్పుడు పిఏతో రాజీనామా పంపించారు. భావోద్వేగంలో తీసుకున్న నిర్ణయమని భావించి కాస్త సమయం ఇచ్చామన్నారు. ఎమోషనల్గా నిర్ణయం తీసుకున్నప్పుడు చెప్పటం బాధ్యతగా భావించి చెప్పానని, మండలికి వచ్చి స్వయంగా వివరణ ఇచ్చింది కాబట్టి ఆమోదం తెలిపామని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో కొత్త పొలిటికల్ పార్టీకి స్పేస్ లేదని, ఇలా చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని ఆయన తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాకు సంబంధించి కూడా ఆమోదం లభించింది. ఆమె ఏదైతే సెప్టెంబర్ 3వ తేదీకి సంబంధించి కూడా తన రాజీనామాను ఏదైతే ఆమోదించాలని కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించి కూడా మీ అభ్యర్థన చేసిన గతంలో పిఏ ద్వారా కూడా తమ రాజీనామా పత్రాన్ని పంపించడం ద్వారా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దాన్ని ఆమోదించలేదు, కూడా ఇవ్వడం జరిగింది. ఇక నేరుగా కవితకు సంబంధించి కూడా తన రాజీనామా పత్రాన్ని మొన్న సమర్పించింది. అందుకు సంబంధించి కూడా నిన్న ఏదైతే రాజీనామాకు సంబంధించి కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించడం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఆయన సిట్ చాట్ నిర్వహించారు. సిట్ చాట్ లో కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన కవిత రాజీనామా ఆమోదం పట్ల కూడా వాళ్ళు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణలో కొత్త పార్టీలకు స్పేస్ లేదన్నట్టు కూడా ఆయన వివరించడం జరిగింది. పూర్తి స్థాయిలో కవిత అయితే తన ఎమోషనల్ గా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆయన పేర్కొనడం జరిగింది. పిఏ ద్వారా రాజీనామా పంపించడం పట్ల తాను ఆ నిర్ణయాన్ని తీసుకోలేదు, నేరుగా కవిత వచ్చి తన వద్ద కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించింది. కాబట్టి ఆ సభ్యులకు సంబంధించి కూడా రాజీనామా పైన తాము ఏదైతే విషయాలు చెప్పే ఏదైతే అర్హత ఉంటుంది కాబట్టి వాటి అన్నిటికీ సంబంధించిన విన్నాను కారణాలకు సంబంధించి తనకు అవసరం లేదంటగా కూడా కొట్టి చేయడం జరిగింది. మొత్తంగా కవిత చెప్పింది నిజమా కాదా అంశం పైన కూడా నేను జడ్జిమెంట్ చేయలేదు. ఏదైతే సభ్యులు రాజీనామా చేసేటప్పుడు మాట్లాడే హక్కు ఉంటుంది కాబట్టి చర్చలతోనే ప్రతిపక్షాలకి ఈ మొదట ఏదైతే అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, శాసన మండలి సమావేశాల్లో ప్రతిపక్షాలకు సంబంధించి కూడా చర్చించేందుకు ఇక లెజిస్లేచర్ కి సంబంధించి కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. అధిక సమయం కూడా ప్రతిపక్షాల పార్టీలకి ఇచ్చామన్నట్టు కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఏదైతే ఈ వచ్చే ఎన్నికలకు సంబంధించి కావచ్చు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే నిజామాబాద్ నుంచి కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్థానిక సంస్థల ఎన్నికల 2001 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా విజయం సాధించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా సెప్టెంబర్ ఆయన ఏదైతే 3వ తేదీగా బీఆర్ఎస్ పార్టీకి తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామాను ఆమోదించడానికి కూడా ఆయన చైర్మన్ కి ఏదైతే విజ్ఞప్తి చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇట్టి పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు ఖాళీ అయిన నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక రాబోదు అనేది కూడా స్పష్టం చేయడం. ఎందుకంటే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతనే నిజామాబాద్ కి సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఖాళీ స్థానాన్ని అక్కడ భర్తీ చేయాలి. కాబట్టి ఈ సందర్భంలో అక్కడ ఎన్నిక రాదు. ఇక వచ్చే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అత్యధిక స్థానాలను చేజిక్కించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నది కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఈ ఏదైతే ఎమ్మెల్సీ కావచ్చు, శాసన మండలి కావచ్చు, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో సభ నిర్వహణకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఏదైతే అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, సరళమైన భాషను వాడాలి. పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే విధంగా కూడా ఆ భాషను వాడితే బాగుంటున్నట్టు కూడా ఆయన ఆ సభ్యులందరూ కూడా ఈ సిట్ చాట్ వేదిక కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తా ఉన్నది. బనకచెర్లకు సంబంధించి కూడా తమకు సిడబ్ల్యూసి డిపిఆర్ కి సంబంధించి కూడా సిడబ్ల్యూసి అందలేనట్టుగా కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా గాంధీ తీరును తీసివేయడం పట్ల కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇంకా 2 సంవత్సరాలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ కవిత తన సంవత్సర కాలం అయితే తన పదవి కాలం కూడా ఉన్నది. కాబట్టి ప్రస్తుతానికి ఎన్నిక తర్వాత మరోసారి
ఎవరు అంటే అధికార పక్ష పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు అక్కడ ఎన్నిక జరగబోతా ఉన్నట్లు కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ పెట్టడం కావచ్చు, పార్టీ నడపడం కావచ్చు చాలా కష్టం అన్నట్టుగా చెప్పినారు. ఎందుకంటే చాలా వరకు పార్టీలు వచ్చాయి. గతంలో ఏదైతే సినీ నట్లు మెగాస్టార్ చిరంజీవి కావచ్చు చాలా పార్టీలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదు కొత్త పార్టీని నిలుపుకోవడం చాలా కష్టం అన్నట్టుగా కూడా ఉత్తా సుఖేందర్ రెడ్డి ఇస్టాట్ వేదిక కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక నియోజకవర్గానికి సంబంధించి కూడా పునర్విభజన జరిగితే 10 మండలాల్లో సీట్లు పెరుగుతాయన్నట్టు చెప్పడం జరిగింది. ఇక పొల్యూషన్ కంట్రోల్ కు సంబంధించి కావచ్చు, బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, వీటన్నింటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా కవిత ఇష్యూ పైన కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మొన్న శాసన మండలి వేదికలో భాగోద్వానికి గురయ్యారు. గత బీఆర్ఎస్ ఏదైతే హయాంలో కావచ్చు, తను ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, తన పార్టీలో తనకున్న స్థానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆమె ఏదైతే వాటిని కూడా చెప్తూ భాగోద్వానికి కూడా కన్నీరు పెట్టుకున్న సందర్భం కావచ్చు. ఇక నిన్న ఆమెను ఓదార్చేందుకు కూడా క్యాడర్ అంతా కూడా వచ్చింది. కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది, కొత్త పార్టీలకు సంబంధించి కావచ్చు అంతా కూడా ఈ ఉగాదికే కొత్త పార్టీ డిక్లేర్ కాబోతున్నట్లు కూడా వార్తలు చక్కర కొడుతున్న నేపథ్యంలో ఆయన ఈ అంశాలపైన కూడా కీలకంగా అయితే వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే కొత్త పార్టీ నడపడం కావచ్చు, కొత్త పార్టీ రావడం కావచ్చు తెలంగాణలో జరగబోదు. కొత్త పార్టీలకు సంబంధించి కూడా నిలదొక్కుకోవడం కష్టం అన్నట్టుగా కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలు రేపుతున్న నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.